ఇదిగో నీ గిఫ్ట్. మదర్స్ డే కదా, అందుకే నీ గిఫ్ట్ తెచ్చా. మమ్మీ, నాకు ఈరోజు కొత్త డ్రెస్ కొనుక్కరా, ఓకేనా? చిట్ తల్లి, నీకోసం కొత్త డ్రెస్ కొన్నానమ్మా, తీసుకో. బంగారు తల్లి, నా బంగారు తల్లి. కాలేజీలో అన్నం ఎప్పుడు తిన్నావో సుజ్జి? అన్నం నేను పొద్దున్న తినాలి. చిను అమ్మ కాదు. నువ్వు మంచిగా ఉండాలి సుజ్జి, మంచి పేరు తెచ్చుకోవాలి, సొసైటీలో బాగా చదువుకోవాలి, అందరితో మంచిగా ఉండాలి, గుడ్ గర్ల్ అనిపించుకోవాలి. ఆ అమ్మాయి చూడు వాళ్ళ కూతురు మంచిగా ఉంది అని అనిపించుకోవాలి సుజ్జి. నీకు మంచి ఫ్యూచర్ ఉండాలి, సరేనా? ఓకేనా? ఇంటికి వస్తే చాలు ఏదో ఒకటి చెప్తా ఉంటాం, ఏదో సోది చెప్తా ఉంటాం. ఎప్పుడు రావాలి ఎట్లా రావాలో తెలుసులే అమ్మా. నా తల్లి నేను చెప్పి మాటలన్నీ నీతి, నా బంగారు తల్లి, నా ఎండి కొండ, సరేనా? అన్నీ చెప్తా ఉంటామా. నేను చిన్నపిల్లనా ఏంది? చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తా ఉంటావు. ఈ పిల్ల ఎవరు? సుజ్జిలాగా ఉంది, దగ్గర కూర్చుంటా. సుజ్జి, ఏంది ఇక్కడ పార్టీ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావే? హాయ్ ఆంటీ. బాగానే ఉన్నాండి, కానీ నీ కథ ఏంది? ఏంది పార్టీ ఎంజాయ్ చేయటం ఏంది? కాలేజీకి వెళ్ళలేదేంది? ఏం లేదంటీ, మా ఫ్రెండ్స్ బలవంత పెడితే నువ్వు పార్టీకి వచ్చానంటీ. బర్త్డే పార్టీ అని పార్టీ ఇస్తుంటే ఎంజాయ్ చేస్తున్నావా? నీ వాళ్ళు కొంచెం చూస్తూ ఉంటే వాళ్ళ బర్త్డే పార్టీకి వాళ్ళని ఇస్తా పార్టీ ఇచ్చినట్లేదు. నువ్వే కావిచ్చి పార్టీ ఇచ్చి ఈ పని అంతా నువ్వు ఎలగబెడుతున్నట్టుంది. మీ అమ్మ చూడపోతేనేమో మీ అమ్మ ఎంత కష్టపడి వాళ్ళు ఇక్కడ కాళ్ళు గడ్డలు పట్టుకొని నీ ఫీజులు కడతా ఉంటే నువ్వు చేసే వ్యాపారం ఇదా? మీ అమ్మ నిన్ను ఎంత కష్టపడి చదివిస్తుందో నీకు అసలు తెలుసా? నువ్వు అసలు ఆలోచిస్తున్నావా? నువ్వు నీ వేషాలు మీ అమ్మ చూడపోతేనేమో అంత కష్టపడుతుంది, నువ్వేమో ఇట్ట వేషాలు వేస్తున్నావు. వచ్చి ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవంగల దేవానికి స్తోత్రాలు ప్రభు. అయ్యా నైనా నా బిడ్డను మార్చి ప్రభునికి స్తోత్రాలు ప్రభు. మారు మనసు రక్షణ దయచే ప్రభునికి స్తోత్రాలు తండ్రి. నా బిడ్డ చుట్టూ నీ కంచివి నీ కాపుదలో ఉంచి ప్రభునికి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ ఈ నామాన్ని హెచ్చిస్తే ఏసే బంగారు పాత్రలకు అతివి నేను గడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆ పార్టీలో ఆంటీ అలా అంది నిజమే కదా?
గురించి ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. నేను ఎన్ని రోజులు ఆలోచించలేదు. నా ఇష్టానికి బతికాను, నా ఇష్టం వచ్చినట్టు చేశాను. అమ్మ గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు నేను. ఆ ఆంటీ చెప్పింది నిజమే కదా, నేను అసలు అమ్మ గురించి ఆలోచించలేదు. అమ్మ నా కోసం ఎంత చాకరీ చేసింది, ఇప్పటికీ ఎంత చేస్తుంది. నువ్వు వద్దు అని అనుకుంటే నేను ఈ ప్రపంచాన్ని చూడగలిగేదాన్ని అమ్మ. నేను నాకేమైనా పర్వాలేదు, నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు అని ప్రాణాలకు తెగించి నాకు ప్రాణం పోసావు కదమ్మా. నా బిడ్డకి ఏమవుతుందో, ఏం తింటే ఏమవుద్దో అని నీ ఆశలన్నీ చంపుకొని నాకు ఆరోగ్యం ఇచ్చావు కదమ్మా. ఏమి తినకుండా కింద కూర్చోబెడితే నా బిడ్డకి మట్టి అంటిద్దేమోనని చంకనేసుకొని ప్రతి చోటకి తిరిగి పని చేసుకునేదానివి కదమ్మా. నాకు ఏదన్నా కావాలంటే అప్పు తెచ్చి మరీ నువ్వు నా కోసం కొనిచ్చేదానివి కదమ్మా. నా కోసం వీళ్ళ కాళ్ళు వీళ్ళ గడ్డాలు పట్టుకొని నా ఫీజు కట్టావు కదమ్మా. అయినా నేను అవన్నీ అర్థం చేసుకోలేదు, ఆలోచించలేకపోయానమ్మా. నువ్వు నా కోసం నీ కష్టాన్ని, నీ శరీరాన్ని, నీ అందాన్ని, నీ శ్రమని మొత్తం నా కోసమే దారిపోసావమ్మా. కానీ నేను నీకేం గిఫ్ట్ ఇచ్చానమ్మా? నీకేం గిఫ్ట్ ఇచ్చాను? నీకు ఒక మంచి పేరు కూడా తేలేక బ్యాడ్ గాల్గా మిగిలిపోయమ్మా. నన్ను క్షమించుమా. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలనుమా? ఎంత ఏమి ఇచ్చినా నేను నీ రుణం తీర్చుకోలేనుమా. ఐ లవ్ యూ మా. నన్ను క్షమించుమా, ఇంకెప్పుడు తప్పు చేయనుమా. ఐఎమ్ సారీ మా, రియల్లీ ఐఎమ్ సారీ మా. మాకురా తల్లికి ఎప్పుడైనా సరే పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలేరా, చిన్న పిల్లలు లెక్కే. వాళ్ళు చిన్న పిల్లలతో సమానం. ఏడో మాకు తల్లిగా. తల్లి ఎంత పెద్ద తప్పు చేసినా సరే తల్లి క్షమిస్తుంది, తన గుండెల్లో పెట్టుకుంటుందిరా. నీ బాధను నేను అర్థం చేసుకోక ఎవరు అర్థం చేసుకుంటారు? అవన్నీ మర్చిపో. ఇప్పటి నుంచి మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయి. నాకు జాబ్ వచ్చిందమ్మా, గవర్నమెంట్ జాబ్ వచ్చిందమ్మా. చాలా హ్యాపీగా ఉందమ్మా.